అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఒక శుభవార్త. కేంద్ర జల సంఘం పోలవరం కొత్త డయాఫ్రమ్ వాళ్ళకి నిర్మాణానికి లైన్ క్లియర్ చేసింది. ఎస్, ఈ డయాఫ్రమ్ వాళ్ళు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో దీన్ని నాసిరకంగా కట్టారు, అందుకే డయాఫ్రమ్ వాళ్ళు పోయింది అని చెప్పేసి అప్పుడులో బాగానే వైరల్ అయింది. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుంచి కెనడా నుంచి నిపుణులు తీసుకొచ్చి వాళ్ళ సలహాల మీదుగా పనులు ప్రారంభించి వాళ్ళ సలహాలు కొన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక లిటికేషన్ ఉంది. ఏంటి? కేంద్ర జల సంఘము మరియు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ రెండు కలిసి ఎవరైతే అమెరికా కెనడా నుంచి వచ్చారో వాళ్ళకి, ఆ నిపుణులకి ఇందులో నైపుణ్యం లేదు, ఇందులో ఎక్స్పీరియన్స్ లేదని చెప్పేసి వాళ్ళు అప్పటి నుంచే వాదించారు. వాదించిన తర్వాత ఈ మధ్య చర్చలు అవి నడుస్తున్నాయి. నడిచిన తర్వాత ఎట్టకేలకి కేంద్ర జల సంఘం ఇది డయాఫ్రమ్ వాళ్ళకి క్లియర్ చేసింది. అయితే కొన్ని షరతులతో క్లియర్ చేసింది. ఏంటంటే ఈ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణంలో ఎటువంటి సమస్యలు తలెత్తినా, ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ కాంట్రాక్ట్ సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వానికే సంబంధం, వాళ్ళే బాధ్యత వహించాలి, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి బాధ్యత వహించదు అని చెప్పేసి అదొక నిబంధన పెట్టింది. తర్వాత ఎవరైతే అమెరికా కెనడా నుంచి వచ్చారో నిపుణులు వాళ్ళు T16 కాంక్రీట్ని వాడమని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది, కేంద్ర జల సంఘం వాళ్ళకి అందులో నైపుణ్యం లేదు, ఆ నైపుణ్యం లేదని చెప్పేసి. అయితే ఇప్పుడు ఏంటి? T5 కాంక్రీట్నే వాడండి, గతంలో ఏ కాంక్రీట్ అయితే వాడారో అదే కాంక్రీట్ T5 కాంక్రీట్ని వాడే కట్టండి, అది మంచి కాంక్రీట్ అని చెప్పేసి జల సంఘం చెప్పింది. ఈ షరతు కూడా విధించడం జరిగింది. అంటే దీని ప్రకారం కెనడా, అమెరికా నుంచి వచ్చిన నిపుణుల సలహాలు వృధా అయినట్టే. సో అది ఏదేమైనప్పటికి కూడా ఒక మంచి విషయమే. ఇక డయాఫ్రమ్ వాళ్ళు పూర్తయితే మంచిదే కదా. ఈ డయాఫ్రమ్ వాళ్ళు కూడా 1.5 మీటర్ల మందంతో కూడి ఏర్పాటు చేయండి అని చెప్పిందంట. అయితే 18వ తారీఖు మంచి ముహూర్తం ఉంది, 18వ తారీఖు నుంచి పనులు ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ కాంట్రాక్ట్ సంస్థలు అనుకుంటున్నాయంట. అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేటరికి టైం పడుతుందేమో. ఒకవేళ తొందరగా వచ్చినా టైం పట్టినా పర్వాలేదు. 18వ తారీఖు కొబ్బరికాయ కొట్టేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ వస్తుందో అప్పటి నుంచి పనులు వేగవంతం చేసే ఆలోచనలు ఉన్నాయి అని సంస్థలు అయితే తెలుపుతున్నాయి, కాంట్రాక్ట్ సంస్థలు. చూద్దాం, ఏదైనా మంచి విషయమే. బాగా అనిపించింది. గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే ఇక తొందరగా పనులు పూర్తయినట్టే. ఈ డయాఫ్రమ్ వాళ్ళు క్లియర్ అయితే రాష్ట్ర రైతాంగం కొంచెం బాగుపడుతుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ.